మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, చూస్తుంటే దారుణాలు, వైసీపీ దారుణాలు ఎలా ఉన్నాయంటే అండి, ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త వచ్చాడటండి. వచ్చి ముంబైలో ఒక సినీ నటి ద్వారా కొద్దిగా ఇబ్బంది ఉందంటే వెంటనే దీనికి పోలీస్ ఆఫీసర్లను పిలిచి కాంతిరాణి టాటా అని, విశాల్ గున్ని పిలిచి ఒక వర్క్ అసైన్ చేశారండి. ఆ అమ్మాయిని ముంబై నుంచి తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేసి జైలు పంపించడం, మళ్ళీ బయటకు తీసుకురావడం, ఇవన్నీ చాలా, అంటే దీనికి అసలు మీకు తెలిసే ఉంటుంది. అసలు మీకు ఏమనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే, ఈ అరాచకాలు చూస్తుంటే? ఇవి సినిమాల్లోనే చూసామండి, రియల్గా జరుగుతాయని అనుకోలేదు. చేస్తారులేండి చేసేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఒక పారిశ్రామికవేత్త ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి ఒక సినీ నటిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అనుకున్నారు వాళ్ళు. వాళ్ళ రెడ్డి కుటుంబంలోనే చేసుకోవాలను, లేకపోతే వాళ్ళ కులంలోనే చేసుకోవాలని, లేదు వాళ్ళ హోదాకి తగ్గ వాళ్ళని చేసుకోవాలని. అలాగే రాణి రుద్రం సినిమాలో అల్లు అర్జున్ ఒక డైలాగ్ ఉంటుంది, ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా మీరు పెళ్లి చేయట్లేదు, మీ రాజకీయం కోసం మీరు ఈ పెళ్లి చేస్తున్నారు, ఆ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు, ఇది రాజకీయ పెళ్లి అని చెప్పి అంటాడు. నాకు ఇట్లాంటి చూసినప్పుడు ఆ డైలాగు గుర్తొస్తూ ఉంటుంది. లేదు, ఈ డైలాగ్ విన్నప్పుడు ఇట్లాంటి జరిగినవి అయ్యో గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. సేమ్ వీళ్ళు ఆలోచించేది ఏంటంటే, ఒక పారిశ్రామికవేత్త ఇంకొక పారిశ్రామికవేత్త కొడుకునో కూతుర్నో తన పిల్లలకు చేసుకుంటే వాళ్ళ ఆస్తి మన ఆస్తి కలిస్తే ఇంక పెద్ద ఆస్తి అవుతుంది అని. అలాగే ఒక రాజకీయ నాయకుడు ఇంకొక రాజకీయ నాయకుడు కూతురుకో కొడుక్కో పిల్లని ఇచ్చారనుకోండి, ఓ రాజకీయ బలం పెరుగుతుంది అని చెప్పి ఇట్లా వ్యాపార పెళ్లిళ్ళు, రాజకీయ పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. మరి వీళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ తల్లిదండ్రులు ఎవరమ్మాయిని మనం చేసుకుంటే, మన అమ్మాయిని ఎవరబ్బాయికి ఇస్తే మనకు బాగా ఉపయోగం ఉంటుంది అని లెక్కలు వేసుకుని వీళ్ళు కలలు కంటా ఉంటారు. సరే, వాళ్ళ కళలు వాళ్ళు కంటా ఉంటే ఈ పిల్లలు వీళ్ళ కళలు వీళ్ళు కంటా ఉంటారు. వీళ్ళకి ఎక్కడో చోట ఒక అమ్మాయి పరిచయం అవుతుంది, లేదా ఒక అబ్బాయి పరిచయం అవుతాడు, వాళ్ళనే పెళ్లి చేసుకుంటాము. ఈ వయసులో ఉన్న పిల్లలకి ఏంటంటే కులము, మతము, డబ్బు, రాజకీయాలు ఇవన్నీ ఏం పట్టవు. ఇవన్నీ మాకున్నాయి కదా, వాళ్ళకు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, మనసుకు నచ్చిన అమ్మాయి మనసుకు నచ్చిన అబ్బాయి అనుకుంటారు. ఈ ఈ పిల్లల అభిప్రాయాల్ని పెద్దవాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే మేము పెద్దవాళ్ళం, మేము కొనిస్తే ప్యాంట్ షర్ట్ వేసుకుంటున్నారు, మేము డబ్బులు ఇస్తే మీరు బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారు, పాకెట్లు మనీ మేము ఇచ్చేది మేము, కనింది మేము, పెంచింది మేము, చదువు చెప్పించింది మేము, రేపు ఇంత ఆస్తులు ఇస్తాము మీకు, అలా మీరు మా మాట ఎందుకు వినరు అని వీళ్ళ తల్లిదండ్రులు అంటారు. ఇక అక్కడ నీకు ఆస్తి ఇవ్వమని బెదిరించే వాళ్ళు ఉన్నారు, అదని ఎన్ని బెదిరించినా కానీ మేము ఆ అమ్మాయినే చేసుకుంటాం, ఆ అబ్బాయినే చేసుకుంటాం అన్నారనుకోండి, అప్పుడు మేము చచ్చిపోతామని చెప్పి డ్రామాలు మొదలెడతారు. అయినా లొంగలేదనుకోండి, ఇంకప్పుడు ఏం చేస్తారంటే రెండో వాళ్ళ వైపు నుంచి నడుకు రావడానికి ట్రై చేస్తారు. అవతల ఇప్పుడు వీళ్ళ అబ్బాయి వీళ్ళ అమ్మాయి వీళ్ళ మాట వినట్లేదు అనుకోండి, అసలు వీళ్ళు ప్రేమించిన వాళ్ళ జోలికి వెళ్తారు. వాళ్ళు నువ్వు మా అమ్మాయి జోలికి మా అబ్బాయి జోలికి రావడం మానేస్తే సరి, లేకపోతే నీ అంతు చూస్తాం, నీ సంగతి చూస్తాం అని. ఇప్పుడు ఈ బొంబాయి నటి కూడా అదే, స్నేహం పెరిగింది, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఆ అమ్మాయి వాళ్ళకి నచ్చలేదు, అందుకని చెప్పి వాళ్ళ అబ్బాయికి చెప్పి చూశారు, వాడు వినట్లేదు. ఇంకప్పుడు ఆ అమ్మాయి వైపు నుంచి మరి ఆ అమ్మాయి ఏమన్నా కేసు పెడతానని ఏమన్నా బెదిరించిందేమో. బెదిరించేసరికి ఇప్పుడు వీడు కూడా ఇక అమ్మాయి తోటి మీద ఇష్టం పోయింది, కేసు కూడా పెడతానంటుంది. ఇప్పుడు ఇట్లాంటప్పుడు కదా తల్లిదండ్రులు అండ కావాలి అని వీడు కూడా ఎస్కేప్ అయ్యి ఉండొచ్చు. అప్పుడు దాకా బోల్డ్ ప్రేమ కబుర్లు చెప్పి అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నాకు ఈ అమ్మాయి అక్కర్లేదు అనుకునే పరిస్థితికి వెళ్ళొచ్చు. అంటే కొంతకాలం పోయేసరికి తత్వం బోధపడుతుంది కదా, ఈ హోదాలు, ఈ డబ్బులు, ఈ రాజకీయాలు లేకపోతే ఎట్లా అని వీడు కూడా సింపుల్ గా వదిలించుకుందాం అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయినట్టున్నాడు. సో ఇకప్పుడు వాళ్ళ నాన్న వచ్చి వైసీపీ పెద్దలతో మాట్లాడటము, వాళ్ళు ఇంకేముంది ఆ వ్యాపారవేత్తలు కదా వాళ్ళకి కావాల్సింది, మామూలు మనుషులు కాదు కదా, అందుకని పోలీసుల సహాయంతో ఫలానా వాళ్ళకి బుద్ధి చెప్పాలి, ఇది మన కర్తవ్యం, మన ప్రభుత్వం ఏర్పాటైందే ఎందుకు అంటే పెద్ద ఎవరో కదండి, సజ్జల రామకృష్ణారెడ్డి అని ఆయన కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు అండి, ఎవరు చేసినా తప్పేనండి. ఇక ఇందులో ఈయన చేశాడు కాబట్టి తక్కువ తప్పు, ఆయన చేశాడు కాబట్టి ఎక్కువ తప్పు, అసలు జగనే చేశాడు కాబట్టి అసలు తప్పే లేదు అనడానికి లేదు. చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకున్నా, చట్టాన్ని ఎవరు దుర్వినియోగం చేసినా, సాక్షాత్తు పోలీసులే దుర్వినియోగం చేసినా ఒప్పుకునేది లేదు.
ఎవరు చేసినా చట్టం ప్రకారం చెయ్యాలి. చట్టం ఏం చెప్తుంది? ఇద్దరు మేజర్లైన అమ్మాయి, అబ్బాయి ఇష్టపడితే వాళ్ళు పెళ్లి చేసుకునే హక్కు ఉంది. వాళ్ళని విడదీసే హక్కు తల్లిదండ్రులుగా మీకు లేదు. ఓకే. మీరు అడ్డుపట్టడానికి వీల్లేదు. ఉమ్. ఇప్పుడు ఇద్దరు మేజర్లు పెళ్లి చేసుకుని పోలీస్ స్టేషన్‌కి వెళ్ళారనుకోండి. ఉమ్. పోలీసులు ఏం చెప్తారంటే, "ఏమ్మా నీకు అతనితోని పెళ్లి అతనేమైనా బలవంతంగా చేసుకున్నాడా? నీకు ఇష్టపడే చేసుకున్నావా?" ఉమ్. అసలు మేజరే కాదనుకోండి అమ్మాయి, ఉమ్. చక్కగా అబ్బాయి మీద కిడ్నాప్ కేసు పెట్టి ఉమ్. జైల్లో వేస్తారు. ఓకే. ఉమ్. అసలు మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికే వీల్లేదు. వీల్లేదు. అసలు ఆ అమ్మాయి ఇష్టం అయిష్టంతో సంబంధం లేదు. ఓకే. ఏజ్ని బట్టి మైనర్. మైనర్ అయితే ఉమ్. ఇష్టమైనా ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకోవడం నేరం, ఉమ్. వాళ్ళతోటి సెక్స్ చేయటం నేరం. ఉమ్. కన్సెక్షువల్ సెక్స్ అంటారు. ఉమ్. అంటే ఆమె ఇష్టపూర్వకంగానే వచ్చింది అంటారు. ఇష్టపూర్వకంగా వచ్చిన మైనర్ తోటి చేయడానికి వీల్లేదు. ఇది చట్టం. ఉమ్. అప్పుడు అతని మీద ఏం చేస్తారు? పోక్సో కేసు పెడతారు. ఇలా తీసుకెళ్లిపోయి బలవంతంగా పెళ్లి చేసుకుంటే కిడ్నాప్ కేసు పెడతారు. ఇన్ని కేసులు పెట్టి వాళ్ళని లోపలేస్తారు. అదే మేజర్ అనుకోండి అమ్మాయి, పోలీసులు అడుగుతారు సింపుల్గా, "ఏమ్మా అతను ఇష్టమేనా నీకు?" "ఇష్టమేనండి." "ఇందులో ఎవరైనా బలవంతం ఏమన్నా ఉందా? ప్రోద్బలం ఏమన్నా ఉన్నా? బెదిరింపులు ఉన్నాయా? చెప్పు" అంటారు. "ఏమి లేవండి, నాకు అతనంటే ఇష్టం" అంటే అప్పుడు తల్లిదండ్రులను కూర్చోబెట్టి పోలీసులు కౌన్సిలింగ్ చేస్తారు. మీకు ఎన్ని డబ్బులన్నా ఉండొచ్చు, మీకు ఎంత పరపతన్నా ఉండొచ్చు, వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ జోలికి మీరు వెళ్తానని బెదిరించటం కానీ, తిట్టటం కానీ, కొట్టటం కానీ, కోపట్టం కానీ చేసే హక్కు మీకు లేదు. వాళ్ళు మేజర్లు అని పోలీస్ స్టేషన్లో చెప్తారు. ఇది చట్టం. పైగా వాళ్ళు మాకు రక్షణ కావాలి, నా భర్తను చంపుతారేమో అని గనక నా తల్లిదండ్రులు చెప్పారు, నాకు పెళ్లికి ముందు నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటే అతను చంపేస్తామని కూడా చెప్పారు, కాబట్టి నా భర్తకి నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో చెప్పింది అనుకోండి. ఇప్పుడు వాళ్ళ మీద ఈగ వాళ్ళ మీదే చెప్తారు. ఆ అమ్మాయి గనక అడిగితే, నాకు రక్షణ కావాలి అని అడిగితే, వీళ్ళకి గట్టిగా చెప్పి, మీకు ఇష్టం ఉంటే కలుపుకోండి, ఇష్టం లేదు అనుకుంటే మళ్ళీ మర్చిపోండి. అంతేగాని వాళ్ళ మీద వాళ్ళ బెదిరింపులు చేయటానికి కానీ, దౌర్జన్యాలు చేయటానికి కానీ మీకు హక్కు లేదు అని తల్లిదండ్రులకు చెప్తారు. చెప్పి వాళ్ళని సముదాయిస్తారు చట్ట ప్రకారం. చట్టం ఏం చెప్తుందో చెప్తారు వాళ్ళకి. అయినా బుద్ధి లేకుండా చేశారనుకోండి, ఏదైనా హాని తలపెట్టారనుకోండి, పోలీసులు ఖచ్చితంగా వాళ్ళకి రక్షణ ఇవ్వాల్సిందే, వీళ్ళని చట్టం ద్వారా శిక్షించాల్సిందే. అలా కాదు, ఇలా కాకుండా వీళ్ళు ఏం చేసి ఉండాల్సింది, ఇప్పుడు వైసీపీ నాయకులు ఏం చేసి ఉండాల్సిందంటే, వాళ్ళు మేజర్లు కదా, పెళ్లి చేసుకుంటానంటున్నారు, చేసుకోనివ్వండి. మీ అబ్బాయికి ఇష్టం లేకపోయినా ఆ అమ్మాయిని చేసుకుంటాను అని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా చేసుకోవాల్సిందే, దీనిలో ఇట్లాంటి వ్యవహారాల్లో పార్టీ కల్పించుకోదు అని చెప్పి చెప్పాల్సిన పెద్ద మనుషులు కాస్త ఏం చేశారంటారు? వీళ్ళు ఏం చేశారు, ఓహో అట్లాగా, సరే మాకు నీతో ఇంత లాభం ఉంది కాబట్టి నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం అని చెప్పి ఇమ్మీడియట్గా పోలీసులు పిలిచేసేసి వాళ్ళ సంగతి ఏంటో చూడండి అని మేఘాల మీద ఢిల్లీ బాంబే దాకా వెళ్ళి ఒక ఉగ్రవాదిని పట్టుకొస్తారు చూసారా, అట్లా పట్టుకున్నట్టు పట్టుకొని అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసు నమోదు చేయించి, మళ్ళీ ట్రాన్సిట్ వారెంట్ అంటారు, ఇక్కడ ఒక కేసు నమోదయ్యి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో, అది చూపించి అక్కడి నుంచి మనం అరెస్ట్ చేసి తెచ్చుకోవడానికి వీల్లేదు. అక్కడ లోకల్ పోలీసులో వాళ్ళని చూపించి ఈ కేసు విషయంగా వీళ్ళని అరెస్ట్ చేసి మేము తీసుకెళ్తున్నాము అని చెప్పి ఆ పోలీసుల సహకారంతో వాళ్ళ అనుమతితోటి తెచ్చుకోవాలి. దాన్ని ట్రాన్సిట్ వారెంట్ అంటారు. అది తీసుకొచ్చి ఇక్కడ కూడా ఆ అమ్మాయికి బెదిరించి చెప్పాల్సింది చెప్పి, అయినప్పటికీ లొంగకపోతే ఆ అమ్మాయి మీద కేసు ముందుకు తీసుకుని వెళ్ళి రిమాండ్కి పంపించారు. ఇక ఆ తర్వాత ఆ అమ్మాయికి తత్వం బోధపడి, సరే నాకు ఈ పెళ్లి వద్దు, ఈ గోళ వద్దు, ఈ కేసులన్నీ ఇప్పుడు చీటింగ్ కేసులు, 420 కేసు, ఆ కేసు ఈ కేసులన్నీ నాకు అవసరమా అని ఆ అమ్మాయి తోక ముడుచుకుని వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే ఇప్పుడు అసలు ఈ కేసు ఇప్పుడు ఎట్లా బయటకు వచ్చింది అంటే, ఇప్పుడు మామూలుగా మన మహానుభావులు ఏం చేశారు అనేది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫైల్స్ చూసే సందర్భంలో ఈ ఫైల్ బయటపడింది. 5 లక్షల కోసం విజయవాడలో బాంబే నటి ఎలా వచ్చిందబ్బా అని వీళ్ళు ఆరాధిస్తే తీగలాగితే డొంక గదిలింది. ఇలా ఈ కేసు మొత్తం స్వరూపం ఇది. ఇప్పుడు దీంట్లో ఇక్కడ ఓవర్ యాక్షన్ చేసిన పోలీసులు ఎవరు, పోలీస్ అధికారులు ఎవరు, ఇందాక మీరు పేర్లు చెప్పారు, విశాల్ గున్ని కావచ్చు,
క్రాంతి రాణా కావచ్చు, వీళ్ళిద్దరూ పూర్తిగా అసలు కాకి చొక్కాలు వేసుకోవడం మానేసి చాలా రోజులైంది. వాళ్ళు బ్లూ చొక్కాలు వేసుకుని తిరుగుతున్నారు. కేవలం వైసీపీ పార్టీ నాయకులు ఏం చెప్తే అది చేయడం, వాళ్ళు ఇచ్చిన కేసులనే టేకప్ చేయటం, వాళ్ళు న్యాయం చేయమంటే న్యాయం చేయటం, అన్యాయం చేయమంటే అన్యాయం చేయటం. అది చట్ట విరుద్ధమైనప్పటికీ న్యాయం కూడా చట్టం ప్రకారం న్యాయం చేయాలి. అంతేగాని నాకు తోచింది న్యాయం అని అనుకుంటే కుదరదు కదా. ఒకవేళ మీరు అనుకున్నదే న్యాయం అవ్వచ్చు, దానికి తగిన సాక్ష్యాధారాలు ఉండాలి కదా. అంతే, ఇది పరిస్థితి. ఈ పరిస్థితిలో వీళ్ళు చేసిన ఓవర్ యాక్షన్కి ఇప్పుడు బయటపడింది. ఇప్పుడు అసలు వీళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్లో 40,000 మంది అమ్మాయిలు తప్పిపోయారు, ఆచూకీ తెలియట్లేదు అని కేసులు నమోదైన సందర్భంగా వాళ్ళ ఆచూకీ చూసే బాధ్యత వదిలేసి అసలు ఇలా వ్యాపారవేత్తల కోసమో రాజకీయ నాయకుల కోసమో ఈ పోలీసులు పనిచేయడం ఏమన్నా బాగుందా? అసలు ఎక్కడన్నా విన్నాము? కానీ అధికార పార్టీకి సంబంధించి మాట సాగే మాట వాస్తవం. లేదు అబ్బో అసలు పలానా పార్టీ అసలు ఇట్లా చేయదని నేనేం చెప్పను. కానీ మరి ఇంత దారుణంగా ఇట్లా చేయడం అనేది మట్టుకు క్షమించే విషయం కాదు. దీనికి వైసీపీ పార్టీ సమాధానం చెప్పాల్సిందే. ఎవరున్నా సరే అక్కడక్కడ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఉన్నా సమాధానం చెప్పాల్సిందే. వీళ్ళకి ఎవరిచ్చారు ఈ హక్కు? పోలీస్ ఆఫీసర్లు కూడా ఎఫెక్ట్ అవుతారండి. ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పాల్సి వస్తారు. అసలు ఈ కేసులో మీరు ఇంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు దేశంలో పెద్ద పెద్ద కేసులు ఉన్నాయండి, ఎవరో ఏమి పట్టించుకోవట్లా. ఇప్పుడు 30,000 అమ్మాయిలు తప్పిపోయిన అమ్మాయిలు ఇంపార్టెంటా? ఒక బాంబే సినీ యాక్టర్ని తీసుకొచ్చి ఈ 5 లక్షల కోసం, అదేదో ఒక 500 కోట్ల వ్యవహారం కాదు కదా, 5 లక్షల వ్యవహారం అప్పు తీసుకుని ఇవ్వలేదు అన్నదానికి ఒకవేళ తీసుకుని ఇవ్వకపోయి ఉండొచ్చు. అమ్మాయి చేత వెళ్ళేటప్పుడు కూడా తెల్ల పేపర్ల మీద సంతకాలు పెట్టించుకోవాలి. సంతకాలు. ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టించుకునేది ఎందుకంటే, అమ్మో వైట్ పేపర్ల మీద మేము సంతకాలు పెట్టాము, రేపొద్దున ఆ పేపర్ల ఆధారంగా ఇంకేం కేసేస్తారు అని చెప్పి వాళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఇండియా మ్యాప్లో ఉందని మర్చిపోయేట్టు చేయాలనేది వీళ్ళ ఉద్దేశం. ఈ విధంగా పారద్రోలటం తప్పితే వేరే ఏమీ లేదు. అసలు వీళ్ళకి నిజంగా న్యాయం చెయ్యాలి అని అనుకుంటే గనక మహిళా కమిషన్ ఏం చేస్తుంది? 5 సంవత్సరాల పాటు మహిళా కమిషన్ ఏం చేసింది? ఆ దిశ యాప్ అని పెట్టారు, ఆ దిశ చట్టం తీసుకొచ్చారు. అస్సలు అది 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు. దానికి అసలు చట్టబద్ధత లేదు. ముందు అన్నిటికన్నా ముందు అసలు నిర్భయ చట్టం ఉండగా ఏమైనా నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళ మీదకి మహిళల కోసం ఇంకో చట్టం ఎందుకు? అసలు ఆ నిర్భయ చట్టాన్ని మీరు సరిగా వాడొచ్చు కదా. నిర్భయ చట్టాన్ని వాడకుండా మీరు ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు? అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ మహిళల మీద జరిగే విషయానికి నిన్న పొద్దున మోడీ కూడా ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఏమన్నారంటే, మహిళల పైన దాడులు, అక్రమాలు, అత్యాచారాలు ఇవన్నీ చేయటం పాపం, చెయ్యకండి, పాపాలు చేయకండి, వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత మనది, అది మన బాధ్యత అని చెప్పారు చాలా వేరావేశంతో. నేను అసలు ఆ మాటతోటి నేను ఏకీభవించను. ఎందుకంటే మనం పాపము అన్నామనుకోండి, పాప పరిహారం చేసుకోవడానికి అన్ని మతాల్లోనూ అవకాశం ఉంది. అసలు పాపం కాదు అక్కడ, ఇది చట్టవిరుద్ధం. చట్టవిరుద్ధం. మీరు చట్టాన్ని గౌరవించండి, అలా చెప్పాలి. చట్టం అంటేనే భయపడతారు. అంతేగాని పాపం అనగానే ఏముంది, ఇక్కడ పాపం చేసేసి కొబ్బరికాయ కొట్టి లేదంటే ఇంకా పెద్ద పాపం చేస్తే తిరుపతి వెళ్ళేసేసి హుండీలో అజ్ఞాత భక్తులు వేసినట్లు డబ్బులు వేసేసేసారు, పరిహారం అయిపోతుందా? అదే చట్టం అలా చెప్తుందా? చట్టం అలా చెప్పదు కదా. ఇంకా కావాలంటే మీ నోరు మంచిగా ఉంటే కనుక మీరు, మనకు ఒక నిర్భయ చట్టం ఉంది, ఈ నిర్భయ చట్టం ద్వారా మీరు శిక్షార్హులు అవుతారు, మహిళల పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, మహిళలను వేధించటం చట్టరీత్యా నేరం, ఇలా చెప్పుండాల్సింది. కానీ ఆయనకి కాంగ్రెస్ వాళ్ళు చేసిన చట్టం గురించి చెప్పాలంటే నోరు రాదు అసలు. అందుకని పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చే మాటలు కూడా ఇది చట్టము అనేది రావాలి.
ఉమ్. పాపము అనేది రావద్దు. అది. అసలు కొంతమంది మాట్లాడతారు, అసలు ఎక్కడ మహిళలు పూజించబడితే అవును. అక్కడ దేవతలు నాట్యం ఆడతారు అని. ఉమ్. మీరేమీ పూజలు చేయొద్దు మాకు. ఉమ్. మేము మనుషులమే, మమ్మల్ని మనుషులుగా ఉంచండి. మేమేమి దేవతలం కాదు. మా మహిళల్ని గౌరవించడం మన బాధ్యత కాబట్టి వాళ్ళ సీట్లో వాళ్ళని కూర్చొనిద్దాము అని బస్సుల్లో రాస్తారు. ఉమ్. అసలు ఎవడడిగాడు మీ గౌరవాలు మీ పూజలు మాకు? ఉమ్. మా కోసం కేటాయించిన సీట్లు ఇది ఆడవాళ్ళకి కేటాయించిన సీట్లు. సీట్లు అంతవరకే. ఉమ్. ఎవరైనా మగవాళ్ళు కూర్చుంటే ఉమ్. శిక్షార్హులు అంతే. అంతవరకే మాట్లాడాలి. అవును. అసలు ఈ పూజలేంటో ఈ గౌరవాలేంటో నాకు అర్థం కాదండి. అయితే ఈ ప్రస్తుతం టాపిక్ మాత్రం ఇది. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, చట్టాల మీద గౌరవం ఉన్న వాళ్ళు ఎవరు కూడా, ఉమ్. అది సామాన్యమైన మనుషులైనా సరే, ఉమ్. రాజకీయ నాయకులైనా సరే, చట్టాన్ని గౌరవించారనుకోండి అది. ఇట్లాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడరు కదా. అది. ఇప్పుడు మనకి రాజకీయ పార్టీలు ఉన్నాయి అని చెప్పి, ఉమ్. రాజకీయం ఉందని, అధికారం ఉంది అని చెప్పి, అవును. ఈ అధికారాన్ని ఉపయోగించి మహిళల్ని ఈ విధంగా వేధించటం మట్టుకు కరెక్ట్ కాదు. ఇది. ఇలాంటి విషయమనే కాదు, అత్యాచారాలు చేసినా తప్పు, ఉమ్. మోసాలు చేసినా తప్పు, ఏ రకంగా చేసినా సరే ఉమ్. చట్ట ప్రకారం శిక్షించబడతారు. అదండి. అంతేగాని ఇలాగైతే కాదు. ఇదండి కృష్ణకుమారి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం మేడం. నమస్కారం.